నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకి ఈ మొబైల్ షాపులు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి మొబైల్ షాపులు జేపీ మొబైల్ అండ్ శ్రీ అంబికా మొబైల్ అండ్ జై అంబికా మొబైల్స్ సంబంధించినటువంటి షాపుల్లో ఈ డూప్లికేట్ అంటే ఒరిజినల్ యాపిల్ ఫోన్కి సంబంధించింది, గూగుల్కు సంబంధించినటువంటి ఛార్జర్లు కానీ అడాప్టర్లు కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు అనే దాని మీద తెలిసి ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరిగింది. ఈ షాపులో సంబంధించినటువంటి వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర ఎలాంటి బిల్స్ కానీ జిఎస్టీకి సంబంధించింది కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి బిల్స్ కానీ జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రాపర్ బిల్స్ లేవు. అలాగే ఈ షాపుకి చెక్ చేయగా ఈ షాపులో ఆల్రెడీ గూగుల్కి సంబంధించినటువంటి ఈ అడాప్టర్ ఒకటి, ఇలా ఈ యాపిల్ ఫోన్కి సంబంధించిన ఛార్జర్కి సంబంధించినవి, దీనికి సంబంధించి శాంసంగ్, ఇలా మెయిన్ కంపెనీకి సంబంధించినవన్నీ కూడా డూప్లికేట్లు పెట్టడం జరిగింది. వీటి మీద ఎలాంటి బిల్స్ లేవు. కొన్నిటి మీద బిల్స్ లేకపోయినా కూడా వీళ్ళు సొంతంగా ప్రింట్ వేసి దాని మీద రేటు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఐఫోన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని కూడా సీజ్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తా ఉన్నాం. యాక్చువల్గా మా వాళ్ళని పంపించాము, ఇక్కడ వస్తువులు కొనిపించినాము. ముందుగానే మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని మార్నింగ్ మా వాళ్ళని పంపించి ఈ వస్తువులు కొనిపించిన తర్వాత ఈ షాపులోకి రావడం జరిగింది. మొత్తం 3 షాపులు, దీనికి సంబంధించిన గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఆ గోడౌన్స్ కూడా చెక్ చేసి మొత్తం టోటల్గా ఎంత అమౌంట్ అనేది ఫైనల్గా తెలియజేస్తాం. ప్రజెంట్ అయితే 50 lakhs నుంచి 1 crore వరకు ఉండొచ్చు. మొత్తం చెక్ చేసిన తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. చాలా షాపులు మూసేసారు అంటే ఇప్పుడు అన్ని షాపులు ఒకేసారి వెళ్ళలేము కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ని ఈ 3 షాపులు ఈరోజు కొనిపించినాం కాబట్టి ఆ 3 షాపుల్లోనే చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఫర్దర్గా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్లు వస్తే ఇలాంటి సహించేది లేదు. 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని ఈరోజు మాకు ఒక నెల క్రితము ఈ మొబైల్ షాపులకు సంబంధించిన దాంట్లో ఎక్కువ డూప్లికేట్ ఐటమ్స్ అంటే ఎక్కువ యాపిల్, శాంసంగ్ మరి గూగుల్కి సంబంధించినటువంటివి అడాప్టర్లు కానీ ఛార్జర్ సంబంధించిన వైర్లు కానీ ఒరిజినల్ అని చెప్పి ఒరిజినల్ కాస్ట్ వసూలు చేస్తూ డూప్లికేట్ ఇస్తూ జనాల్ని మోసం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా షాపులో ఉన్నటువంటి ఏ వస్తువుకు కూడా సక్రమంగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలను ఎగ్గొడుతూ తీవ్ర నష్టం చేకూరుస్తారని రాబడిన సమాచారం మేరకు మేము ఈ రోజు మార్నింగ్ డైకా ఆపరేషన్ నిర్వహించాము. మేము కూడా కస్టమర్లాగా వచ్చి 3 షాపుల్లో మా కానిస్టేబుల్ని పంపించి ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా కొనడం జరిగింది. వేటికి కూడా ఎటువంటి బిల్లులు కూడా ఇవ్వలేదు. ఈ బిల్లులు ఇవ్వకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారని మేము రూఢి చేసుకొని ఈరోజు ఆకస్మికంగా ఈ 3 షాపుల్లో అంటే శ్రీ అంబికా, జై అంబికా అండ్ జేపీ మొబైల్స్ అనే షాపులు నెల్లూరులోని లస్సీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ 3 షాపుల మీద ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల సందర్భంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నిజమని నిర్ధారించుకోవడం జరిగినది. ఇక్కడ యాపిల్ సంబంధించి, శాంసంగ్ సంబంధించి, గూగుల్ సంబంధించి అడాప్టర్లు మరి కేబుల్ వైర్లు అన్నీ కూడా మాకు లభ్యమయ్యాయి. వీటికి సంబంధించినటువంటి ఎటువంటి బిల్స్ కానీ కొనుగోలు సంబంధించిన అమ్మకాలకు సంబంధించిన బిల్స్ కానీ వాళ్ళ దగ్గర అందుబాటులో లేవు. అదేవిధంగా వీళ్ళకి వ్యాలిడ్ జిఎస్టీ లైసెన్స్ కూడా లేదని తేలింది కొన్ని షాపుల్లో. వీటికి సంబంధించి ఎస్పెషల్లీ యాపిల్ సంబంధించి ఓన్లీ అథరైజ్డ్ షోరూంలోనే అమ్ముతారు. వీళ్ళకి అథరైజ్డ్ షోరూమ్ తప్ప బయట షోరూమ్కి యాపిల్ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఏ వస్తువును కూడా సరఫరా చేయదు. వీళ్ళకి అథరైజ్డ్, వీళ్ళకి ఒకవేళ సప్లై చేయాలన్నా వీళ్ళకి యాపిల్ కంపెనీ నుంచి వీళ్ళకి పర్చేజ్, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వీళ్ళ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే మాత్రమే యాపిల్ కంపెనీ వీళ్ళకి ఈ సరఫరా చేస్తుంది. అంతే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు ఎటువంటి ఉండవు కాబట్టి ఇవి డూప్లికేట్ అన్నట్టే. ఇవి కూడా మేము నిర్ధారించుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి యాపిల్ షోరూమ్ కూడా పంపించి మేము నిర్ధారణ చేసుకుంటాము. అదేవిధంగా జిఎస్టీ ఎగవేస్తున్నారు. ఈ షాపులో ఉన్నటువంటి అన్ని సరుకుల వివరాలను కూడా నేను నమోదు చేసుకుంటున్నాం. కొన్నింటి మీద ఎంఆర్పి లేదు. ఎంఆర్పి లేకుండా అమ్మటం కూడా ఈ ప్యాకింగ్ వస్తువుల నిబంధనలకు అతిక్రమణ కావున లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు కూడా ఇంకొక 1 అవర్లో వస్తారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం పడుతుంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా. ఈ సరుకును మొత్తం కూడా సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం జిఎస్టీ అధికారులకు అప్పచెప్పబడుతుంది. అదేవిధంగా ఏదైతే డూప్లికేట్గా నిర్ధారణ అయిన వస్తువులన్నింటినీ కూడా సీజ్ చేసి పంచనామా నిర్వహించి సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా
పేరువారు చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకో. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.